హాయ్ గైస్, వెల్కమ్ టు ద గోస్ట్ రివ్యూ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ కల్కి 2898 ఏడి. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. ఇంకా మనం రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. మూవీ అంటే ఎలా ఉండాలి అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ మూవీ. చాలా బాగుంది ఫ్రెండ్స్. మూవీ అయితే కంపల్సరీ చూడండి. నేనైతే చూసి వచ్చిన, అందుకే చెప్తున్నా. సినిమాలో ప్రతి సీను కూడా వేరే లెవెల్. అసలు ఆ విజువల్స్కి, ఆ గ్రాఫిక్స్కి, అసలు ఆ వేరే వరల్డ్ క్రియేట్ చేయడం, అసలు ఆ థాట్స్కి దానికి మైథలాజికల్ ఆస్పెక్ట్స్ యాడ్ చేయడం, ఏమన్నా చెప్పాలి సినిమా గురించి చెప్పండి. ప్రతి సీను ఒక డైమండ్ అంతే. సినిమా అయితే చాలా బాగుంది. అందులోని మనం బిగ్ స్క్రీన్లో చూస్తే ఇంకా బాగుంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ మస్ట్ అండ్ వాచ్ చూడాల్సిన సినిమాల్లో ఇది కూడా ఒక సినిమా. నేనైతే ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తాను. సో సినిమా అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ప్రతి సినిమాలోనే కొన్ని పాజిటివ్స్, నెగిటివ్స్ ఉన్నట్టుగానే ఈ సినిమాలో కూడా కొంచెం నెగిటివ్స్ అయితే ఉన్నాయి. నాకైతే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అయినట్టు అనిపించింది. కానీ తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత మూవీ ఎక్కడ కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. దానికైతే నేను గ్యారంటీ. చాలా సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి మనకి. ఇంటర్వెల్ సీన్ అయితే అసలు వేరే లెవెల్. ఇంకా క్లైమాక్స్ అయితే ఇంక చెప్పక్కర్లేదు. క్లైమాక్స్ ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే క్లైమాక్స్ అది. దానికి మైథలాజికల్ ఆస్పెక్ట్స్ యాడ్ చేసి అసలు ఏం తీశారన్న మూవీ. నేనైతే స్టోరీ ఎక్కడ స్పాయిలర్ చేయట్లేదు. సో నేను జస్ట్ బేసిక్ పాయింట్సే చెప్తున్నాను. సినిమా అయితే చాలా బాగుంది. ఇంకా ఈ సినిమా గురించి ఎక్కువ ఏం చెప్పినా కూడా స్పాయిలర్ అవుతుంది అది. ఎందుకంటే ఏది రివీల్ చేయకూడదు. అది థియేటర్కి వెళ్ళి చూస్తేనే మీకు ఒక థ్రిల్ ఉంటుంది. సో నేనైతే ఎందుకు చెప్తున్నానంటే, సో మీరు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా ఇదైతే. సో పైరసీ మాత్రం ఎంకరేజ్ చేయకండి. సో థియేటర్కి వెళ్ళి బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ చేయండి. సినిమా చూసి వచ్చిన తర్వాత నా వీడియో కింద కామెంట్ చేయండి. అన్న నువ్వు చెప్పిందే కరెక్ట్, సినిమా అదిరిపోయింది అని మీరు అనకపోతే నన్ను అడగండి. ఓకేనా ఫ్రెండ్స్? ఖచ్చితంగా సినిమా అయితే థియేటర్లోనే చూడండి. సినిమా అయితే చింపి పడేశారు అంతే, మామూలుగా లేదు. గూస్ బంప్స్ వస్తాయి ప్రతి సీన్. మ్యూజిక్ అయితే సంతోష్ నారాయణ గారు. కొన్ని సీన్స్లో బీజిఎం చాలా హై ఉంటుంది. ఇంకా విజువల్స్, ఆ గ్రాఫిక్స్ అవన్నీ చూస్తే మాత్రం మతిపోతుంది. ఇంకా యాక్టింగ్ పరంగా వస్తే మీకు తెలియదే ఉంది. అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు అండ్ ప్రభాస్ గారు, దీపికా పదుకొనె గారు అండ్ ఆల్మోస్ట్ అందరూ సూపర్ యాక్టింగ్. కానీ దిశా పటాని గారి రోల్ మాత్రం చాలా చిన్నగా ఉంది. కొంచెం అయినా సరే ఆవిడ దాంట్లో ఆవిడ పర్ఫార్మెన్స్ బాగానే ఇచ్చారు. సో ఓవరాల్గా మూవీ అయితే చాలా మంచిగా ఉంటుంది. మైథలాజికల్ ఆస్పెక్ట్స్తో లింక్ చేసుకుంటూ, సైన్స్ ఫిక్షను, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ని లింక్ చేసుకుంటూ ఎలా తీసుకెళ్లారు అనేదే. అసలు నాగేశ్వర గారు అలా ఎలా ఆలోచించారో కూడా నాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. సినిమా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి. ఇలాంటి సినిమా కోసం మనం 3 గంటలు వేస్ట్ చేసినా పర్లేదు. థియేటర్కి వెళ్ళే చూడండి సినిమా. సో ఇంత చెప్పిన తర్వాత మనం రేటింగ్ ఎంత ఇస్తాం అనుకుంటున్నారు? మన గోస్ట్ రివ్యూ ఛానల్ నుంచి అయితే 5కి 4 అండి రేటింగ్. మీరు కూడా ఈ సినిమాని చూడాలనుకుంటే చూసేయండి. చూసేసి వచ్చి కామెంట్ చేయండి. సినిమా ఎలాగుందో మీకే తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి బాయ్.